పిల్లలు చపాతీలో షుగర్ వేసుకుని తినడం ఇష్టపడతారు కదా, అందుకని మనమే స్వీట్ చపాతీ చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, చపాతీ పిండి మామూలుగా కలిపి పెట్టేసుకొని ఇలా చపాతీ ఇలా కొంచెం ఒకసారి చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇది ముద్దలాగా చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ దీన్ని చపాతీ చేయాలి. ఇలా చేసేసుకొని దీన్ని కాల్ చేసుకోవాలి. మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్నింటిలో ఇలా షుగర్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి. పలుసగా చేస్తే ఇలా గ్యాప్ వస్తుంది, కొంచెం మందంగా చేసుకుంటే ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వీటిని కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత బాగా కాలాక ఇలా వేసేసుకోవాలి. మామూలుగా నార్మల్ చపాతీ ఎలా కాలుస్తామో అలాగే కాల్చుకోవడమే. ఆయిల్ ఎక్కువ ఏం పోయవసరం లేదు. కాకపోతే ఇదంతా కరిగిపోయి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. బాగా స్మూత్గా ఉంటుంది. పిల్లలకి బాగా ఇష్టం కదా. నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఇది చేసేసుకోవడమే. ఎక్కువ రెడ్డిష్గా అవుతుంది అన్నమాట. అలా హోల్స్గా అవుతుంది, ఎందుకంటే లోపల షుగర్ ఉంటుంది కాబట్టి. ఇదే ప్రాసెస్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లం ఏంటంటే బాగా పాకం తొందరగా వస్తుంది. మనకి పిల్లలకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకోవడం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేద్దాం. తొందరగానే కాల్ చేయాలి, లేకపోతే ఈ ఆయిల్కి ఇది గోధుమ పిండిలో అది కరిగిపోయి వేడిగా పాకంలాగా వచ్చేస్తుంది అన్నమాట. త్వరగా కాల్ చేసుకోవాలి. చూసారా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ పంచదారతో తినే చపాతీ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి. బొబ్బట్టులాగా కలర్ మారుతుంది అన్నమాట, ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి. చపాతీ నమ్మలేని వాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి తినేయచ్చు. హాయ్ అండి, స్వీట్ చపాతీ చేశాను షుగర్ వేసి. చూడండి, మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. స్వీట్ చపాతీ కొంచెంగానే తినిగిపోతుంది. బొబ్బట్టు తిన్న టేస్ట్ వస్తుంది, కాకపోతే ఇందులో పచ్చని పప్పు ఉండదు, అంతే.